వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే మురి మిక్చర్ మనము ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బంధువులు వచ్చినప్పుడు తినాలనుకుంటే ఇంకా టైం పాస్ కోసం అయినా కానీ సరే బాగా ఎమ్మి టేస్టీ మురి మిక్చర్ చూస్తున్నారు కదా. మనము షాప్లో అంటే కనుక మనము స్వీట్ షాపులలో బండి స్టైల్ పైన వండుతారు కదండి, చేస్తారు కదండి. ఆ టైపు మనం మురి మిక్చర్ అనేది చేసాము. అయితే బాబా ఇప్పుడు ఇంట్లోనే ఇలాగ చక్కగా అనేది మనం మురి మిక్చర్ ఎలా చేసాము అనేది చూద్దాం. అయితే కనుక సనా హోమ్ నీట్ ఛానల్ చూద్దాం. అయితే కనుక రాండి చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూద్దాము. నేను ముందుగానే కారం పూస అనేది ఇక్కడ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మూరి మిక్చరు బూందీ అంటే కనుక బూందీ చేసి పెట్టుకున్నాను. అక్కడ వచ్చేసి పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఏంచిన శనగపప్పు కొద్దిగా లైట్గా ఫ్రై చేశాను. అన్నీ ఇంకా పెట్టుకుందాం అనేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇంకా మీరు చూడడం ఒకటే లేటు. ఇక్కడైతే పెద్ద తెపాల పెట్టాను. ఆ తెపాలలో సరిపోయినంతగా నేను ఆయిల్ అనేది వేసానండి. ఎల్లుల్లి రంబలు తీసుకున్నానండి. ఎల్లుల్లి రంబలు మంచి ఫ్లేవర్ ఇస్తాయి మూరి మిక్చర్ కోసము. అందుకనేసి నేను ఎల్లుల్లి రంబలు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసాను. కొద్దిగా పసుపు వేసానండి. సరిపోయినట్టుగా కారం కూడా ఇందులో యాడ్ చేశానండి. నేను చూస్తున్నారు కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి ఇందులో. నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఇది మనం మిక్సీ జార్లో కొద్దిగా గ్రైండ్ చేసేద్దాము. గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇది జీలకర్ర ఆవాలు 2 వేసానండి. చిన్న లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేశానండి నేను. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న కారం పొడి ఉంది కదా, అది కూడా ఇందులో నేను వేసాను. కమ్మటి వాసన వస్తుంది. వేసిన తర్వాత ఎల్లుల్లి రంబలు వేసాం కదా, అందుకని మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలాగ వేస్తే మనం ఆయిల్లో జస్ట్ లైట్గా ఫ్రై చేయాలి అంతే, ఎక్కువ అయితే చేయకూడదు. అందుకనేసి నేను అలాగేసి ఇలాగ కలిపేసి జస్ట్ స్టవ్ అనేది ఆపేసాను. ఎందుకంటే జస్ట్ మసాలాలే కదా, మరి మాడిపోతే కనుక ఫ్లేవర్ పోతుంది, అందుకు టేస్ట్ కూడా మారిపోతుంది. జస్ట్ ఇంకా స్టవ్ మీద నుండి కిందికి దింపేసి ఆ మసాలాలు అనేవి ముద్దలాగా ఉంటే కనుక కొద్ది గంటతో నేను బాగా పొడిగా ఇడదీస్తున్నానండి. ఇప్పుడు అందులో నేను కొద్ది చల్లగా అయిన తర్వాత మనం తీసుకున్న మూరీలు మొత్తానికి ఇందులో యాడ్ చేయాలి. ఇలాగ నేను యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికి మనము మూరీలు మిక్చర్ ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో పిల్లలకు ప్రతిరోజు స్నాక్స్ వాళ్ళు అడగకముందే మనం తీసి ఇవ్వచ్చండి. లేదంటే రోజుకి 100-50 అలా పెడుతూనే ఉన్నాను. అయితే ఇంకా ఒక రోజు నేను ఇలా చేసి ఒక స్టోర్ చేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టామనుకోండి, సాయంత్రం పూట్ల కొద్దిగా స్నాక్స్ పిల్లలకు టైంపాస్కి బాగుంటుంది అనేసి నేను ఇలాగా చేశానండి. చాలా బాగా వచ్చింది మిక్చరు మూరి. చూస్తున్నారు కదా, రుచికరమైన మూరీలుల్లో ఇలాగ వేసి బాగా దిట్టంగా కారం ఉప్పు పసుపు అన్నీ వేసి మసాలాలు మూరీలుల్లో కలిపి చక్కగా చూస్తున్నారు కదా, మసాలాలు బలాగా అంటుకున్నాయండి. అంటే పట్టించాను అలాగా నేను. చాలా టేస్టీగా ఉంది. తిని చూసిన తర్వాత నేను అంటే చేసిన తర్వాత తిని చూశానండి. ఒక స్పూను సూపర్ టేస్ట్, అసలు అదిరింది అనుకోండి. ఎక్కడైనా కానీ సరే చిన్న చిన్న ముద్దలు ఉన్నాయేమో, మనం పేస్ట్ చేసాం కదా కారం పొడి, అందుకనేసి కొద్దిగా చూశాను అనమాట. ఇప్పుడు మనకు చివర్లో నేను మనకు సరిపోయినట్టుగా నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మొత్తం సాల్ట్ అనేది మూరీలకంతా పట్టాలి కదా, అందుకనేసి నేను ఒక్కసారి గిన్నె అనేది కిందికి పైకి ఇలాగా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అంటే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు ఇవన్నీ వేస్తున్నాను. చూడండి, మరి గిన్నెలో మొత్తానికి వేస్తున్నాను. కొద్ది కారం పూస ఇది కూడా నేను రెడీగా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను. ఏ షాప్ నుండి అయితే తెచ్చుకోలేదండి. మొత్తానికి మనం అన్నీ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బోల్ డబ్బులు సేవ్ అయిపోతాయి. మన చేతులతో మనం చేసి పెట్టామనుకోండి, మనకు అదొక తృప్తి కదా. అనంటారా కాదంటారా? నేనైతే చాలా తృప్తి అవుతానండి. నా పిల్లల కోసం నా చేతి ఏదైనా కానీ సరే చేసి పెట్టాను అనుకోండి, వాళ్ళు తింటూ ఉంటే నాకు చాలా ఆనందం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు ఇది చిన్న శనగపప్పు ఉంది కదా, అది కూడా పైనుండి ఫ్రై చేసిందానండి లైట్గా. ఇక్కడ ఫ్రై చేసిన కరివేపాకు కూడా నేను లైట్గా వేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత కొద్దిగా బూందీ కూడా చేసి పెట్టుకున్నాను ఆల్రెడీగా. కారం పూస చేసిన తర్వాత నేను కొద్దిగా బూందీ కూడా రెడీగా ఇంట్లోనే చేశానండి. ఆ బూందీ గుడక ఇందులో కొద్దిగా మనం యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత కొద్దిగా మరి సరిపోలేదనేసి మళ్ళీ నిండుగా రావాలనేసి మరీ 2 చేతులతో పట్టుకొని అలా వేస్తున్నాను 2 పిడుకుళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అన్నీ కలిపేద్దాం అనేసి ఒకసారి మళ్ళీ కిందికి పైకి ఇలాగ మనం గిన్నె అనేది కలుపుతున్నామండి. నాకు అది పట్టలేరు అంత సంతోషం. అంటే మా పిల్లలు ఇంకా సాయంత్రం పూట నాకు గోల చేయరు. ఎందుకంటే ఇంకా ఇలాంటివి అయితే ఇంకా నాకు చాలా సింపుల్. పైనుండి వచ్చేసి మంచి రుచికరమైన మూరీలు మిక్చరు. పైనుండి వచ్చేసి మనకి ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే మనం తక్కువ మంది తీసి ఇవ్వచ్చు. మూరీలు చాలా బాగా క్రంచీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి.
చూస్తున్నారు కదా, అది కూడా కానీ నేను పుట్టి పెరిగింది రాయలసీమ కదా, రాయలసీమలో మూరీ మిక్చర్ చేయడంలో చాలా ఫాస్ట్గా ఉంటాడు జనాలు ఎవరైనా సరే. దాంతోపాటు అందులో నేను ఒకదాన్ని అండి, నేను కూడా చాలా చక్కగా చేస్తాను మూరీ మిక్చర్ అంటే కనుక. చూస్తున్నారు కదా, సూపర్గా అలాగ చేసి మా ఇండ్ల దగ్గర బండిల పైన ఇలాగేనండి మూరీ అంటే ఇంకొక ఒక ప్లేట్లో వేసేసి ఆ తర్వాత మళ్ళీ అలంకారంగా మనము అలాగా కొద్దిగా బూందీ తీసుకొని ఆ బూందీని కూడా కొద్దిగా లైట్గా పైనుండి మూరీల పైనుండి అలాగ నిండుగా వేసి కింద పడిపోతే ఏమనేసి భయం అనమాట. అందుకనేసి 2 చేతులతో ఒక చేతి పట్టుకొని ఒక చేతి వేస్తున్నాను. ఇప్పుడు కారం పూసలు బాగా చేత్తో కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లాగా నలిపి అలాగా వేస్తున్నానండి నేను. మరీ ఎక్కువ నలపడం లేదండి, చిన్న పుల్లల్లాగా ఉండాలనేసి లైట్గా అలాగా అన్నాను వేసి, అది లైట్గా అయితే వేసేటప్పుడు ఒకటి అలాగ చిన్న చిన్న పుల్లలాగా రావాలనేసి చక్కగా గ్రానైట్ చేస్తున్నానండి నేను. మా ఊర్లో అయితే ఇంకా బండి షాపుల మీద చూస్తాను కదా, ఇలాగే జస్ట్ అలా అస్సలు కొద్ది కూడా తేడా లేకుండా వాళ్ళు చేసే విధానం నేను చూశాను కదా, అందుకనేసి నేను కూడా ఎగ్జాక్ట్లీ అలాగే చేశానండి. చూస్తున్నారు కదా, పైనుండి కొద్దిగా మనం ఫ్రై చేసిన పల్లీలు కూడా వేస్తున్నామండి. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మి టేస్టీ ఇంట్లోనే మనము మూరీ మిక్చర్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి కొద్ది గ్రానిష్ కాజు, పైనుండి వచ్చేసి కొద్దిగా కర్రీ లీఫ్. వావ్, ఎమ్మి టేస్టీ. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్, ఉంటానండి అయితే, బాయ్.